వెల్కమ్ టు మై హోమ్మేడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఇది 1 వీక్ నుండి అట్టిపెట్టి మేగడ అట్టిపెట్టిన తర్వాత మజ్జిగ చిలికిన తర్వాత వచ్చిందండి. నేను మిక్సీలో కూడా వేయనండి, మజ్జిగ కవ్వం ఉంటుంది కదండి, దాంతో చిలికిన వెన్నండి ఇది. ఇదంతా ఎలా కాయాలో చూపిస్తున్నానండి. ఇలా స్టవ్ ఫ్లేమ్ని స్లోగా పెట్టుకుని కాసుకోవటమేనండి. వెన్న కాసేది అప్పుడెప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలండి, ఊరికే పొంగిపోద్దండి. మనకి వెన్నను ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, పూసల తర్వాత ఎక్కువ రోజులు నెయ్యి నిల్వ ఉండాలంటే కరివేపాకు కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేసుకుంటే సరిపోద్దండి. ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఎక్కువ రోజులు ఉంటుందండి, ఏమి వేయకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇలా కదుపుకుంటూ వెన్న కాసుకోవాలండి. ఇదిగోనండి, ఇంకా కాగుతుంది. లాస్ట్కి గోదావరి అని అంటారండి, లాస్ట్కి అడుగున ఉంటుంది. అది ఎక్కువ అంటుకోకుండా ఉండాలంటే ఇలా కదుపుతూ ఉంటే ఎక్కువ అంటుకోదండి. ఇది స్వచ్ఛమైన నెయ్యి అండి, ఇటువంటి కల్తీ లేని నెయ్యి మనం ఇంట్లో చేసుకుంటే మంచిదండి. బయట దొరికే వాటిలో కల్తీలు ఉంటాయి కానీ భయపడక్కర్లేదు ఇంట్లో చేసుకున్న దాంతో. ఈ బబుల్స్ అన్నీ ఆగిపోతే నెయ్యికి ఆగినట్టండి, లైట్ గోల్డెన్ కలర్ వస్తుందండి. మరీ తిక్కుగా కూడా కాసుకోకూడదు, మరీ తిక్కు గోల్డెన్ కలర్ వస్తే మాడిపోద్దండి. ఇదిగోండి, బబుల్స్ తగ్గడం కూడా స్టార్ట్ అయింది, చూసారండి. ఇంతవరకు ఇందాక ఉన్నంత బబుల్స్ కూడా లేవు. ఇదిగోండి, బబుల్స్ కూడా తగ్గినాయి. కలర్ చూసారండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది. మరీ తిక్కుగా కాసుకుంటే మాడిపోద్దండి నెయ్యి. ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి, చూసారండి. మేము కేంద్రం పాలు తెచ్చుకుంటామండి, దాంట్లో వచ్చే మేగడనే కలెక్ట్ చేసి అట్టిపెట్టి ఒకసారి మజ్జిగ చిలుకుతామండి. చూడండి ఎంత బాగుందో నెయ్యి, కమ్మని వాసన కూడా కమ్మగా ఉంటుందండి వాసన. నేను ఇలా కాసిన వెనని ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎటువంటి కల్తీ లేని నెయ్యి ఇంట్లో తింటే ఎలా వాడుకున్నా ఏం అవుదండి. అలానే హెవీగా తినకూడదు. నెయ్యి కూడా ఫ్యాట్ మన బాడీకి అవసరం అండి, మంచి ఫ్యాట్ని కలెక్ట్ చేస్తుందంట నెయ్యి. ఇదిగోండి చక్కని నెయ్యి. దీన్ని వడగొట్టుకుని ఈ బాక్సుల్లో పోసుకుని, ఇదిగోండి నేను ఇలా బాక్సుల్లో పెట్టుకుంటానండి. కావలసినప్పుడు తీసుకుని విడిగా వేరే దాంట్లో తీసుకుని వాడుకుంటామండి. అట్లా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడవదు. మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు. పిల్లలకి అన్నిట్లో, పప్పుల్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లోకి పెట్టవచ్చండి. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నానండి. ఇంతేనండి, చాలా ఈజీగా కాసుకోవచ్చు నెయ్యి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.